వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా? చేస్తే ప్రభావం చూపించగలమా? ఇవే ప్రశ్నలు కాంగ్రెస్ నేతలను వేధిస్తున్నాయి. వరుస ఓటములతో సతమతమవుతోంది హస్తం పార్టీ. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ విషయంపై నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ కు ఏ ఎన్నికలు కలిసి రాలేదు. ఇదే సమయంలో రానున్న మున్సిపల్ ఎన్నికలు ఆ పార్టీ నేతలకు సవాల్గా మారాయి. త్వరలోనే వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో అభ్యర్థులను నిలపాలా వద్దా, పోటీకి దిగితే రాష్ట్ర నేతలు ప్రచారానికి వెళ్లాలా వద్దా అనే అంశాలపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటమి బాధ్యతలన్నీ పీసీసీ నేతలకే చుట్టుకున్నాయి. దీంతో ఈ ఎలక్షన్స్ విషయంలో జాగ్రత్త పడుతున్నారు నేతలు. అభ్యర్థులను నిలిపి ఓడిపోవటం కంటే లైట్ గా తీసుకోవడం మంచిదనే చర్చ పార్టీలో జరుగుతోంది. పోటీలో దిగే విషయంలో స్థానిక నేతల్లోనూ భిన్నాభిప్రాయాలున్నాయని అంటున్నారు. అయితే జాతీయ పార్టీగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని రాష్ట్ర నేతలకు సూచిస్తున్నారు జిల్లా నాయకులు. స్థానిక క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపాలంటే పోటీలో దింపాలని అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో అభ్యర్థుల ఎంపిక, ప్రచార బాధ్యతలన్నీ లోకల్ లీడర్లే తీసుకోవాలని సూచిస్తున్నారు రాష్ట్ర నేతలు. పీసీసీ, సీఎల్పీ ముఖ్య నేతలు వెళ్లి బ్లేమ్ కావద్దని డిసైడ్ అయ్యారు. మున్సిపల్ ఎలక్షన్స్ పూర్తిగా స్థానిక జిల్లా నాయకత్వం వారి పరిధిలోనే ఎలక్షన్స్ నిర్వహించబడతాయి. పీసీసీ నుంచి కొంతమంది సీనియర్ లీడర్సు ఆడ టికెట్ల ఎంపికలో కానీ ప్రచార కార్యక్రమంలో కానీ లోకల్ లీడర్స్కి కోఆర్డినేషన్గానే ఉండడం జరుగుతుంది. ఎక్కువ శాతం పూర్తి బాధ్యత కానీ దానికి జిల్లా నాయకులకే అప్పచెప్పడం జరుగుతుంది. రాబోయే ఎన్నికలకు ముందే ఆశలు వదులుకున్న కాంగ్రెస్ నేతలు ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఖమ్మం ఎన్నికలకు భట్టి, వరంగల్కు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే సంపత్, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల బాధ్యతలు డీకే అరుణకు అప్పగించారు. సిద్దిపేటకు త్వరలోనే ఇన్ఛార్జిని నియమిస్తామని చెబుతున్నారు.